ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ లాంటి వాటి మీద బాగా చదువుకున్నోడు, ఐఆర్ఎస్ అధికారి, అద్భుతమైన మేధా సంపన్నుడు అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనకి ఓట్లేసి 15 ఏళ్ల పాటు పవరిస్తే చిన్నపిల్లల ఆటలాగా ఆడాడు. ఓ రోజున సరి సంఖ్య, ఓ రోజు బేసి సంఖ్య కార్లు వాడదాం, లేకపోతే ఇంకోటి చేద్దామని. ఏనాడు ఆయన వల్ల కాల. ఇప్పుడు మోడీ సర్కార్ వచ్చాక, బీజేపీ సర్కార్ అక్కడ గెలిచాక కీలకమైన అడుగులు వేస్తున్నారు. తాజాగా 2000 ఇప్పటికే వెహికల్స్ని 15 ఏళ్ళు సర్వీస్ దాటితే కనుక ఖచ్చితంగా తీసేసేయాలని రూల్ పెట్టారు. అట్లాగే అక్కడ పవర్ సిస్టమ్స్లో మార్పులు చేసుకొచ్చారు. ఇప్పుడు అవి కాకుండా డీజిలు, పెట్రోల్ వెహికల్స్తో ఏదైతే ఈ కామర్స్ కంపెనీలు ఉంటాయి కదా, అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు ఇట్లాంటివన్నీ వాళ్ళు ఇవి వాడుతూ ఉంటారు కదా, ఏది తమ వ్యాన్లు లాంటివి, పెద్ద ఆటోలు లాంటివి వాడుతుంటారు కదా, అవన్నీ 2026 జనవరి కల్లా ఇలాంటి ఈ కామర్స్ కంపెనీల వెహికల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్సే వాడాలి, డీజిల్, పెట్రోల్ వెహికల్స్ వాడకూడదు. అట్లాగే వివిధ విభాగాలకు సంబంధించి 1 by 1 ఎలక్ట్రిక్ వాహనాల వైపుకి మళ్లించి కాలుష్య నివారణకి స్టెప్స్ ఒకే రోజులో మారిపోదు, స్టెప్ బై స్టెప్ అడుగులు వేస్తున్నారు.